హాయ్ చిల్డ్రన్, సెకండ్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం సెకండ్ క్లాస్లో 7th లెసన్ సంయుక్తాక్షరాలు నేర్చుకుంటున్నాం కదా నాన్న. దాని గురించి ఏంటో నిన్న తెలుసుకున్నాం. ఒక హల్లుతో మరొక హల్లు చేరితే దానిని సంయుక్తాక్షరం అంటారు. చక్కగా దీన్ని నోట్బుక్లో రాసుకుని మనం చదువుకున్నాం నాన్న. సంయుక్తాక్షరం అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఈరోజు సంయుక్తాక్షర పదాలు కొన్నింటిని మనం తెలుసుకుందాం నాన్న. ఇక్కడ చూడండి, మర్కటం, మా అర్క టం, మర్కటం. నెక్స్ట్ ఇష్టాలు, ఈ స్టాలు, ఇష్టాలు. ఉర్దూ, ఉర్దూ, ఉర్దూ. బర్మా, బర్మా, బర్మా. సరస్వతి, స్వతి, సరస్వతి. బిల్హణుడు, బిల్హణుడు, బిల్హణుడు. అర్థం, అర్థం, అర్థం. అక్షరం, అక్షరం, అక్షరం. దర్గా, దర్గా, దర్గా. కార్డు, కార్డు, కార్డు. స్నానం, స్నానం, స్నానం. మర్యాద, మర్యాద, మర్యాద. దర్శనం, దర్శనం, దర్శనం. మూర్ఖుడు, మూర్ఖుడు, మూర్ఖుడు. గార్ధభం, గార్ధభం, గార్ధభం. విజ్ఞానం, విజ్ఞానం, విజ్ఞానం. మనం ఇక్కడి వరకు ఈరోజు నేర్చుకుందాం నాన్న. ఈ పదాలని రేపటి వీడియోలో నేర్చుకుందాం. ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న అక్షరాలన్నీ మీరు గమనించినట్లయితే ఆ అక్షరానికి అంటే ఆ హల్లు అక్షరానికి వేరొక హల్లు ఒత్తుగా ఏర్పడింది నాన్న. ఇలా ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా ఏర్పడితే దానిని సంయుక్తాక్షరం అంటారు. దాన్ని ఎలా పలకాలో నేను క్లారిటీగా చెప్పాను కదా నాన్న. మీరు కూడా అంతే జాగ్రత్తగా చక్కగా ఫింగర్ పెట్టి టెక్స్ట్ బుక్లో చూసి చదువుతూ మీ నోట్బుక్లో రాస్తారని అనుకుంటున్నాను నాన్న. నేను నోట్బుక్లో రాసి చూపించాను. మీరు చూసుకున్నట్లయితే మీరు నిన్న రాశారు కదా నాన్న. సంయుక్తాక్షరాలను హెడ్డింగ్ పెట్టుకుని ఒక హల్లుతో మరొక హల్లు చేరితే దానిని సంయుక్తాక్షరం అంటారని రాసుకున్నారు కదా. నెక్స్ట్ దాని కింద ఒక లైన్ లీవ్ చేసుకుని చక్కగా 13/11/2020 డేట్ వేసుకుని చక్కగా మర్కటం దగ్గర నుంచి విజ్ఞానం వరకు ఇక్కడ నేను ఎంత నీట్ హ్యాండ్ రైటింగ్తో రాశానో మీరు కూడా అంతే నీట్ హ్యాండ్ రైటింగ్తో రాస్తారని అనుకుంటున్నాను నాన్న. రేపు దీపావళి కదా నాన్న. అందరూ కూడా దీపావళి ఆనందంగా జరుపుకుని చక్కగా ఈ వర్క్ని నీట్గా రాసి చక్కగా చదువుతారనుకుంటున్నాను నాన్న. అందరికీ కూడా హ్యాపీ దీపావళి నాన్న అండ్ సేఫ్ దీపావళి. అందరూ ఆనందంగా దీపావళి జరుపుకుంటారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.